హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు చిక్కుడుగాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. మా అన్నంలోకి, చపాతీల్లోకి, పూరీల్లోకి అన్నింట్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక 4 స్పూన్లు నూనె వేసుకొని నూనె వేడెక్కనివ్వాలి. వేడెక్కినాక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపట్లాడగానే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా కొంచెం వేగినాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలుపుకున్నాక చిక్కుడుగాయ ఇలా మనం నార అంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నది ఇది వేసేసుకోవాలి. ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి చిక్కుడుగాయ కొంచెం వేగే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. చిక్కుడుగాయ ఇలా మగ్గిపోయింది కదా, ఒక పెద్ద టమాటా సన్నగా తరుక్కొని ఇది వేసుకోవాలి. ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు పులుపు ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకో చిన్న టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా టమాటాలు కూడా కొంచెం మెత్తబడిపోయినాయి కదా, ఇప్పుడు సరిపడినంత ఉప్పు కారం నేనైతే ఒక స్పూన్ వరకు వేస్తున్నాను. నాకు ఉప్పు కారం కలిపిందే ఇదే వేస్తున్నాను. వేసేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 స్పూన్లు నీళ్లు పోసుకోవాలి. ఇవి ఇప్పుడు చిక్కుడుగాయ మెత్తగా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. చిక్కుడుగాయ ఇలా ఉడికిపోయింది కదా, మొత్తం ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి. ఒక స్పూను నువ్వులు వేయించి పొడి చేసింది వేసేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. ఇందులో సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోవాలి. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత దీన్ని మనం వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. చిక్కుడుగాయ టమాటా కూర రెడీ అయిపోయింది.